దివ్యాంగులకు ఆటో కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కనుక తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తానని ఈ సందర్భంగా ఒకే ఒక మాట, మనల్ని చాలా తేలిగ్గా మోసగించగలిగినటువంటి ఉన్నారు సమాజం. మన అవసరతను బట్టి వాళ్ళ వైపు తిప్పుకునే రాజకీయాలు చేసే నాయకులు కూడా ఉన్నారు. కానీ నేనేమంటానంటే ఎప్పుడూ వాళ్ళు కూడా దాన్ని అంగీకరించుంటే తప్పకుండా వాళ్ళైనా ఓటేస్తారనుకున్నానే కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇప్పుడు మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ ఎన్నికల సందర్భంగా ఏదో చేసి వెళ్ళిపోయే ఆ ప్రభుత్వాలు కావాలా, ఆ నాయకత్వం కావాలా, లేదా మనకి శాశ్వతంగా ఎప్పటికీ మన హృదయాలు స్థిరస్థాయిగా ఉండే గతంలో మీ అందరికీ కూడా సహాయపడతాము. వ్యక్తిగతంగా నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నాకు ఇందులో అర్థం చేసుకోండి. గడిచినటువంటి 43 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. ఒక దివ్యాంగులు కానీ లేకపోతే ఇటు నేను ఆటో రిక్షా కార్మికులు కానీ ఎక్కడ ఎప్పుడు మీ నిరసన కానీ లేదా మీ ఆందోళన కానీ పట్టించుకోలేదు. దానికి కారణం నేను ఏదో చేసుకెళ్ళాను అన్నటువంటి ఆలోచన గుణమూలంగానే దానిలో మీ చేత గుర్తుకోవడం అనేది ఆశాభాష కాదు. నేనేం చేశానని కాదు, కానీ నేను మీకు ఎంత అందుబాటులో ఉన్నాను, ఎవరైనా వస్తే మాట్లాడే సందర్భాల్లో కానీ లేకపోతే ఇతర ప్రయోజనటువంటి సందర్భాల్లో కానీ మీకు ఏ మేరకు మీతో అనుకోవడంలో ఉన్నాను, మీతో అనుబంధంగా ఉన్నాను అన్నటువంటి మాట అదే సంతోషం. అమ్మారా అమ్మా